హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. భయ్యా సన్నీ యాదవ్‌ని నిన్న ఎన్ఐఏ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. ఇతను ఒక యూట్యూబర్, బైక్ రైడర్, విదేశీ యాత్రలు చేస్తుంటాడు బైక్ పైన. మరి దీంట్లో భాగంగానే పాకిస్తాన్ టూర్ వెళ్ళొచ్చిండు. దీనిపైన వివరాలు తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందో. మరి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. న్యూస్ అండ్ పాలిటిక్స్ చెప్తా ఉంటాను ఈ ఛానల్‌లో, సపోర్ట్ చేయండి. అయితే ఇతను ఇంతకుముందు 2 నెలల క్రితమే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన కొన్ని డబ్బులు సంపాదించి, కాకపోతే ఇతనికి అత్యాశ కూడా ఎక్కువనే. తిను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా మనం చూసినాము. మరి బెట్టింగ్ ప్రమోషన్ చేసి డబ్బులు ఎక్కువ సంపాదించి మరి కార్లు, బైకులు, ఇల్లులు కొనుక్కుంటున్నాడు అని కోట్లు ఎక్కడి అంటే యూట్యూబ్ నుంచి అయితే అంత రాదు. 1,00,000, 2,00,000 వస్తాయి. నాకు అవైతే సరిపోవు అని కూడా తనకు తను సమర్థించుకుంటూ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు అంటే కూడా దానిపైన కేసులైనాయి. కేసు పెట్టినారు. కేసులైనాయి. కోర్టుల నుండి బెయిల్ అవి ఎదుర్కొంటున్నాడు. కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. బెయిల్ పైన బయటకొచ్చిండు. అయితే ఇప్పుడేం జరిగింది, ఇప్పుడు పాకిస్తాన్ టూర్ వెళ్ళిండు. దాని తర్వాత పాకిస్తాన్‌కి వెళ్ళిండు. పాకిస్తాన్‌కి ఇప్పుడు పహల్గామ్ అటాక్, ఈ బర్నింగ్ ఇష్యూ, ఇండియా పాకిస్తాన్ ఇష్యూ రాకముందే వెళ్ళి వచ్చేసిండు కూడా. ఏప్రిల్ 10నే వచ్చేసిండట. ఏప్రిల్ 22లో పహల్గామ్ అటాక్ జరిగింది. అయితే మన పహల్గామ్ అటాక్ తర్వాత మనకు తెలిసిందే ఇష్యూ, మనకు ఆపరేషన్ సింధూర్. మరి పాకిస్తాన్‌కి మనకి ఉన్న కనెక్షన్‌లన్నీ మన ఇండియా అక్కడోళ్ళని ఇక్కడ నుంచి పంపించేసింది. అక్కడ మన ఇండియన్స్‌ని రప్పించేసింది. తర్వాత సోషల్ మీడియా నెట్వర్క్స్‌ని అక్కడిక్కడ ఉన్న నెట్వర్క్ గాని, కమ్యూనికేషన్ మాత్రం మొత్తం కట్ చేస్తుంది కదా ఇండియా. మరి ఇట్లాంటి టైంలో యుద్ధం యుద్ధం వరకు వచ్చింది. మరి చాలా మంది చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ అంటే తెలిసిందే. దీని గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి టైంలో తను పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చిన వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు. తనకి ఎంత ధైర్యము, మరి భయం లేదా, తనకి నాలెడ్జ్ లేదా? ఈ టైంలో మరి ఆల్రెడీ భారత ప్రభుత్వం హెచ్చరించింది, పాకిస్తాన్ గురించి ఎట్లాంటివి మాట్లాడొద్దు, చెప్పొద్దు అని. మరి ఇట్లాంటి టైంలో పాకిస్తాన్ వీడియోలు ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ దానిపైన ఎవరెవరిని కలిసిండు, ఎక్కడెక్కడికి వెళ్ళిండు, పాకిస్తాన్ దేశం గురించి చెప్పుకుంటే వీడియోలు ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు అప్లోడ్ చేస్తుండు, ఇప్పుడు ఎందుకు వీడియోస్ చేస్తున్నాడు అంటే దానికి కారణం తినకు తెలిసిందే మనకి. తినకు ఆశ ఎక్కువ, అత్యాశ ఎక్కువ. పైసల గురించి ఏదైనా చేస్తాడా అనే భాగంలో మరి వ్యూస్ ఎక్కువొస్తాయి. ఇప్పుడైతే పైసలు ఎక్కువొస్తాయి. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఉంది. ప్రజలంతా కూడా పాకిస్తాన్, ఇండియా అంటేనే ఎక్కువ చూస్తున్నారు కదా. బర్నింగ్ ఇష్యూ ఉంది. ట్రెండింగ్ ఉంది టాపిక్. ఇట్లాంటి టైంలో పాకిస్తాన్ పైన వీడియోస్ చేసి పెడితే తనకు వ్యూస్ ఎక్కువొస్తాయి. వ్యూస్ ఎక్కువ రావడంలో రెవెన్యూ వస్తాయి. డబ్బులు ఇంతకుముందు 2 నెలల నుంచి తనకు పెద్ద ఆదాయం లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తర్వాత కోర్టు కేసు ఎదుర్కొన్నప్పటి నుంచి పెద్దగా లేదు అన్నమాట. అయితే దీనికోసం ఈ టైంలో అయితే ధైర్యం చాలా కావాలి. అయితే ఎన్ఐఏ దీంట్లో భాగంగానే తన కాంటాక్ట్స్ లిస్ట్ ఎంక్వైరీ ఎట్లుంటది, ఎన్ఐఏ ఎంక్వైరీ అయితే మాత్రం ఇప్పటికే జ్యోతి మల్హోత్రా ఆల్రెడీ దొరికింది. తనని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెతో పాటు 10 మంది ఇలాంటి యూట్యూబర్స్‌ని అరెస్ట్ చేసింది. ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే జ్యోతి మల్హోత్రా అయితే తను ఈయనకి భయ్యా సన్నీ యాదవ్‌కి లింకులు, ఫోన్ కాల్స్, తన కాల్ డేటాలో కూడా అన్ని విచారణ చేస్తున్నారు. అయితే బన్నీ సన్నీ యాదవ్‌కి, జ్యోతి మల్హోత్రాకు కూడా లింకులు ఉన్నాయి. ఫోన్ కాల్స్ ఇద్దరు మాట్లాడారు అని కొంచెం లీక్స్ అయితే వస్తున్నాయి సమాచారం. అది నిజమో అబద్ధమో తెలియదు. కాకపోతే ఇతనైతే పాకిస్తాన్ విషయంలో ఇతను చేసిన తప్పు ఒకటి ఏందంటే తెలిసియే చేసిండని నేను అంటాను వ్యూస్ కోసం. పాకిస్తాన్ ఆల్రెడీ ఇండియా ప్రభుత్వం హెచ్చరించింది. మన ఇండియా పాకిస్తాన్ బర్నింగ్ ఇష్యూ ఎలా నడుస్తుందని. ఇట్లాంటి టైంలో వీడియోలు అప్‌లోడ్ చేయడమే తప్పు, తెలిసే చేసిండు. మరి ఈ టైంలో ఈయనైతే విచారణ గట్టిగానే చేస్తుంది. ఇతనికి ఇట్లాంటి సంబంధం లేదు. తను విదేశీ బైక్ రైడింగ్ యాత్ర భాగంగానే ఎళ్లి వచ్చినట్టు అయితే ఏం గాదు. లేకుంటే ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి కాంటాక్ట్స్‌తో టచ్‌లో ఉన్నా తనకు మాత్రం బ్యాన్ బాజానే ఇక జ్యోతి మల్హోత్రా లాగానే లోపటేస్తారు. తనని ఇంకా విచారణకు తవ్వుతారు. ఏం లేకుంటే ఈ 2, 3 రోజుల వదిలిపెడతారు. ఏం లేకుండొచ్చు నాకు తెలిసైతే. లేకుంటే అంత అంత ధైర్యంతో అయితే అప్‌లోడ్ చేయడు గదా. ఏమన్నా ఉంటే అనుమానం తనకు తెలుసు గదా ఇష్యూ జరుగుతుంది. ప్రతి దేశంలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్, ఇండియాకి ఏం జరుగుతుంది విషయం తెలిసే అప్‌లోడ్ చేసిండు కాబట్టి ఏం లేదు. తనకేం సంబంధాలు ఉండకపోవచ్చు. ఉండకపోతేనే బాగుంటది. బయటికి తొందరగా విడుదల చేస్తారేమో. విడుదల చేస్తే బాగుంటది. కాకపోతే ఈయనకి జర డబ్బు పైన ఆశ, ఇట్లాంటి పనులు చేయకుంటే బాగుంటది అని ఆశిద్దాం. ఇంత ఆల్రెడీ కోర్టు కేసులు ఎదుర్కొంటుండు. ఇట్లా ఎన్ఐఏ తని వార్తల్లోనే ఉంటుండు. డబ్బు గురించి ఇట్లా చేయకూడదు. తనకి యూట్యూబ్‌లో వచ్చిన 1,00,000, 2,00,000 మంచిగానే వస్తాయి. అవి సరిపెట్టుకోవాలి. దాంతో సంపాదించుకోవాలి. మిగతా వాళ్ళు సంపాదించుకోవట్లేదు. సరే ఇట్లాంటి వీడియోస్, అప్డేట్స్, ఎలాంటి సమాచారాలు ఉన్నా పొలిటికల్ న్యూస్ అండ్ పాలిటిక్స్ పైన అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.